నమ్మి బాప్తిసం పొందే దేవుడు రక్షించేస్తాడటండి. ఎంత పాపాత్ముడైనా పర్లేదు, యేసు ప్రభు పాపాత్ముల్ని కాపాడడానికి వచ్చాడట, అయినా పాపుల్ని రక్షించడం ఏంటండి అని మాట్లాడుతున్న ఈ మతోన్మాద ఉగ్రవాదులందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలి. దేవుని వాక్యాన్ని వక్రీకరించినందుకు అది దేవుని వాక్య వక్రీకరణ తప్ప సక్రమంగా బోధించినటువంటి విధానం కాదు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును అంటే నిజమైన పశ్చాత్తాపంలో ఉన్నవాడు అని అర్థం. ఇప్పుడు చూడండి, ఏ పాపం చేసినా పర్లేదు యేసు ప్రభు క్షమించేస్తాడు, ఏ పాపం చేసినా పర్లేదు యేసు ప్రభు విడిపించేస్తాడు. తప్పు. ఎందుకంటే అక్కడ మొదట మనం ఏముండాలని కోరుకున్నాం? పశ్చాత్తాపం. అందుకే మీరు మారు మనస్సు పొందండి అనడా లేదా? ప్రతి మాటలో కనబడుతుంది. మనసు మారాలి. చాలా మంది మనసు మారలా, ఇంకా పాత మనసుతోనే కొత్త వేషం వేసి తిరుగుతున్నారు. క్రీస్తులోకి వచ్చాం, ముసుగేసాం. క్రీస్తులోకి వచ్చాం, తెల్లబట్టలేసాం. క్రీస్తులోకి వచ్చాం, పేరు మార్చాం. పేర్లు కాదు ముఖ్యం, ఇక్కడ తీరు ముఖ్యం. సో మనం వచ్చి ఏదో వేషం వేసుకుని బతికేస్తున్నాం అంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు అక్కడ. అలా కాదండి. క్రైస్తవులందరూ ఎంత పాపాత్ములైనా యేసు ప్రభు క్షమించేస్తారట, మిగిలిన అందరూ నరకానికి పోతారట అని మతోన్మాదులు ఈ మధ్య ఫ్యాషన్ గా అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్తారు, గాంధీ గారు ఎక్కడికి వెళ్తారు, నెహ్రూ గారు ఎక్కడికి వెళ్తారు, సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్తాడు, భగత్ సింగ్ ఎక్కడికి వెళ్తాడు, ఇలా అడుగుతున్నారు. క్రైస్తవుడు ఎక్కడికి వెళ్తాడని కూడా అడుగు. ఎందుకో తెలుసా? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చిచున్నది అన్నాడు. కాబట్టి క్రైస్తవుడిని కూడా అదే కోణంలో తీర్పు తీర్చేవాడు ఆయన. అంతే తప్ప నన్ను నమ్మిన వాళ్ళందరినేమో నా స్వర్గానికి తీసుకెళ్తాను, నన్ను నమ్మలేని వాళ్ళందరినీ నరకానికి తీసుకుపోతా అనే భావజాలం అయింది కాదు. క్రీస్తుని గురించి తెలియని వాళ్లకు కూడా మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడని రోమా పత్రికలో చాలా స్పష్టంగా తెలియజేశారు.